ఇక విజయవాడ దుర్గమ్మ ఆలయం దగ్గర భక్తులపై పార్కింగ్ కాంట్రాక్టర్ సెక్యూరిటీ సిబ్బంది దాడి చేశారు. పార్కింగ్ విషయంలో ప్రశ్నించినందుకు దాడి చేశారని భక్తులు ఆరోపిస్తున్నారు. పార్కింగ్ విషయంలో తరచూ వివాదాలు నెలకొంటున్నా ఆలయ అధికారులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలున్నాయి. మాట్లాడుతున్నారు కదా ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి లీలా అందిస్తారు. లీలా, అసలు పార్కింగ్ విషయంలో తరచు వివాదాలకు కారణాలేంటి? లీలా, సుమిత్ర, ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో బెజవాడ దుర్గమ్మ దగ్గరే భక్తులపై దాడికి కలకలం సృష్టిస్తుంది. ఎందుకంటే ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయం ఎంతో పవిత్రతతో కూడుకున్నటువంటి ఆలయం. అక్కడ ఉన్నటువంటి ఆలయంలో పార్కింగ్ కాంట్రాక్టర్ ఎజెల్ సెక్యూరిటీ సిబ్బంది ఇరువురు కలిపి దుర్గమ్మ భక్తులపై దాడికి పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. విచక్షణ రహితంగా భక్తులపై దాడి చేసి అలాగే వారిని కొట్టేటటువంటి క్రమం అనేది తెలుస్తుంది. ఎందుకంటే కొద్ది రోజుల క్రితం కనకదుర్గా నగర్ లో మనం చూసుకుంటే ప్రతి అక్కడ ఉన్నటువంటి కనకదుర్గా నగర్ ప్రవేశ ద్వారం దగ్గర కార్ పార్కింగ్ పాయింట్ అలాగే 2-వీలర్ పాయింట్ దగ్గర కూడా రుసుములు వసూలు చేస్తారు. అక్కడ ఆ క్రమంలో కాంట్రాక్టర్ సిబ్బందికి కొంతమంది భక్తులకి మధ్య గొడవలు తరచూ జరుగుతూ ఉంటాయి. ఇది దేవస్థానం దృష్టికి వచ్చినప్పటికీ వారిపైన యాక్షన్ అనేది తీసుకోలేదు. అలాగే ప్రైవేట్ సెక్యూరిటీ సూపర్వైజర్ బాలకృష్ణ అలాగే వెంటనే స్పందించి ఇరు వర్గాల మధ్య గొడవను కూడా సముదాయించే పరిస్థితి అదుపులోకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేశారు. ఆ సమస్యలోనే సామరస్యంగా పరిష్కారం చేయాలంటూ కూడా అటు భక్తులు కూడా కాంట్రాక్టర్ మీద పలు ఫిర్యాదులు చేశారు. అంటే భక్తులు వచ్చేటటువంటి భక్తుల మనోభావాలను దృష్టిలో పెట్టుకోకుండా ఇటు కాంట్రాక్టర్లు ఎజెల్ గ్రూప్ కూడా భక్తులపై వివాదంలోకి జరగడం, వారిపైన దురుసుగా ప్రవర్తించడం, వారిని కొట్టడం లాంటివి పార్కింగ్ విషయంలో ప్రశ్నించిన భక్తులపై తరచు దాడులకు పాల్పడుతుండటంతో పార్కింగ్ కాంట్రాక్టర్ ఎజెల్ సెక్యూరిటీ చర్యలు తీసుకోవాలని ఆలయ అధికారులని ఇటు భక్తులు కూడా కోరడం అయితే జరుగుతుంది. ఈ వీడియో ఇప్పుడు మనకి చూస్తున్నటువంటి వీడియో కూడా సోషల్ మీడియాలో అయితే వైరల్ గా మారినటువంటి పరిస్థితి నెలకొంది. పార్కింగ్ విషయంలో తరచూ భక్తులతో వివాదానికి దిగుతున్న పార్కింగ్ కాంట్రాక్టర్ సిబ్బందిని కూడా వారిపైన విచారణ చేపట్టాలని, అయితే పలువురిపై కూడా దాడికి పాల్పడిన ఘటనలు గతంలో కూడా చోటు చేసుకున్నాయి. వీటన్నిటిపైన కూడా ఈ ఎజెల్స్ ఎవరైతే ఉన్నారో ఎజెల్ కాంట్రాక్టర్ ని ఖచ్చితంగా పిలిపించి దీనిపైన కూర్చోపెట్టి దానిపై తగు చర్యలు తీసుకోవాలనైతే మాత్రం ఇటు భక్తులైతే మాత్రం చెప్తున్నారు. సుమిత్ర, థ్యాంక్ యూ లీలా.